ఇదిగో కిచిడి చేస్తున్నాను. ఇదిగో నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఒక గ్లాసుడు బియ్యం, గ్లాసుడు పెసరపప్పు తీసుకొని పెసరపప్పు వేపుకొని శుభ్రం కడిగి ఒక అరగంట పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు పెట్టిన పొయ్యి మీద. ఆ తర్వాత చూపిస్తాను. ఇది ముందే ఒక 4 విజిల్ కాలిస్తే సరిపోద్ది. ఆయిల్ కొంచెం వేసుకొని పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు కిచిడికి చేస్తానికి తాలింపు పెడతానికి తీసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, 4 ఆవాలు తీసుకున్నాను. ఇవి ఇందులోకి మిరియాలు, ఒక పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇంగువ. ఇగో అలాగే రైస్ ఇలాగ ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను. ఇదిగో బాండీ పెట్టాను. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే మా మనవడి గురించి అందుకే ఎక్కువ క్వాలిటీ వేసలేదు. ఎక్కువ వేస్తే మళ్ళీ తినదనేసి అందుకు తక్కువ వేసి చేస్తున్నాను. చిన్న సిమ్లోనే పెట్టుకోవాలి. ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇగో మిరియాలు, కొత్తిమీర వేస్తున్నాను. లాస్ట్లో ఇంగు వేస్తున్నాను. ఇంగు వేసిన తర్వాత కట్టేసుకోవడమే. ఇప్పుడు మనం ఇవ్వండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవడమే. అయిపోయింది, కిచిడి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కామెంట్ పెట్టండి, మీరు ఎలా చేస్తారో. నేను ఇలా చేస్తాను అంటే మా మనవడి గురించి ఇలా చేశాను, తక్కువ వేసి. అది బాయ్, మరి ఉంటాను.